బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. పగటిపూట చలి తీవ్రత తగ్గినప్పటికీ తెల్లవారుజామున మాత్రం దట్టమైన పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారులపై మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో వాహనదారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రధాన హైవేలపై విజిబిలిటీ 10 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని రీతిలో పొగమంచు కమ్ముకోవడంతో డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. శంషాబాద్, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీటడం లేదు. దీంతో రోడ్డు సరిగ్గా కనిపించగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ఇటీవలే హైదరాబాద్ బెంగళూరు హైవేపై 4 లారీలు వరుసగా ఢీకొనడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విమాన రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేపై భారీగా పొగమంచు ఉండటంతో వాహనదారులకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. వీలైనంత వరకు తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు హైవేలపై ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే చాలా నెమ్మదిగా ఫ్లాగ్ లైట్లు ఆన్ చేసి ప్రయాణించాలని పేర్కొంటున్నారు. ముందు వెళ్తున్న వాహనానికి కనీసం 50 మీటర్ల దూరం పాటించాలని సూచించారు. మంచు ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.